హనుమాన్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు ప్రశాంత్ వర్మ. నిజంగా ఆయన సినిమా స్టోరీ వైజ్‌గా చూసుకుంటే మాస్టర్ మైండ్ అని చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఫ్లాప్ కావచ్చు. కానీ స్టోరీ వైజ్‌గా చూసుకుంటే ఒక్కొక్క సినిమా గోల్డ్ అని చెప్పాలి. ప్రశాంత్ వర్మ సినిమా రంగంలో 2016లో అడుగుపెట్టాడు. ఆయన తీసిన మూవీస్, వాటి స్టోరీస్ మరియు హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్‌ను కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఆ మూవీ. ఈ మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ వచ్చేసి ప్రశాంత్ వర్మ అయితే చేశారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి నాని ప్రశాంత్ తిప్పిరినేని అయితే వహించారు. కాజల్ అగర్వాల్, నిత్య మీనన్, రజనీ కేశేంద్ర ఇతరులు ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 5 కోట్లు అయితే పెట్టి 13 కోట్ల లాభాన్ని పొంది బ్లాక్ బస్టర్‌గా అయితే నిలిచింది. ఈ చిత్రం 16 ఫిబ్రవరి 2018న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 66వ జాతీయ చలనచిత్ర అవార్డుతో ఈ చిత్రం ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ మరియు ఉత్తమ మేకప్ అవార్డును గెలుచుకుంది. ఇది హిందీలో అంతర్యుద్ధగా డబ్ చేయబడింది. నెక్స్ట్ మూవీ 'కల్కి'. ఈ సినిమాకు డైరెక్టర్ మరియు రైటర్ వచ్చేసి ప్రశాంత్ వర్మ అయితే వహించారు. ప్రొడ్యూసర్ వచ్చేసి కళ్యాణ్ అయితే చేశారు. సినిమాటోగ్రఫీగా దాశరథి శివేంద్రం అయితే వహించారు. రాజశేఖర్, ఆదా శర్మ, నిధిత్య, శ్వేత, పూజిత పొన్నాడ ఇతరులు ప్రధాన పాత్రలు వహించారు. ఈ సినిమా స్టోరీ వచ్చేసి స్థానిక కొల్లాపూర్ గ్రామంలో రెండు ప్రత్యర్థి ముఠాలు పోరాడతాయి మరియు వాటిలో ఒకరు శేఖర్ బాబు చంపబడతారు. ఈ కేసును విచారించేందుకు కల్కి నియమితులయ్యారు. అతను కేసులో లోతుగా ప్రవేశించడం ప్రారంభిస్తాడు. కానీ అతనికి ఆశ్చర్యానికి గురి అవుతారు. హత్య మిస్టరీకి చాలా ఎక్కువ ఉందని, కల్కి వీటన్నిటిని ఎలా తెరకెక్కించాడో అన్నది ఈ సినిమా కథ. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'జామిరెడ్డి'. ఈ మూవీ డైరెక్టర్గా ప్రశాంత్ వర్మ మరియు స్క్రీన్ ప్లేగా వచ్చేసి స్క్రిప్టులు అయితే వహించారు. ప్రొడ్యూసర్గా వచ్చేసి రాజశేఖర్ వర్మ అయితే వహించారు. తేజ సజ్జా, ఆనంది, దక్ష నాగకర్ వారు ఇతరులు ప్రధాన పాత్రలు వహించారు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి మారియో తేజ సజ్జా తన గేమింగ్ సాఫ్ట్వేర్తో సమస్యలను కలిగి ఉన్న గేమ్ డెవలపర్ దాన్ని పరిష్కరించడానికి అతని స్నేహితుడు రాజ్ హేమంత్ మాత్రమే ఎంపిక అని కలవడానికి మారియో తన స్నేహితులతో కలిసి కర్నూలులోని ఒక చిన్న పట్టణానికి వెళ్తాడు. దారిలో మారియో స్నేహితుడు కరికిటి ఒక వెర్రి వ్యక్తి చేత కాటువేయబడతాడు. దీంతో గ్రామంలోని ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వారు నెమ్మదిగా జాంబీలు మారడం ప్రారంభిస్తారు. ఈ ఘోరమైన పరిస్థితి నుండి మారియో ఎలా బయటకు వస్తాడనేది సినిమా కథ. ఈ సినిమాకు 4 కోట్లు పెట్టి 10 కోట్ల లాభాన్ని పొంది బ్లాక్ బస్టర్‌గా అయితే నిలిచింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'అద్భుతం'. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వారు మాలికరామ్, కథ రాసిన వారు ప్రశాంత్ వర్మ మరియు సినిమాటోగ్రఫీగా విద్యాసాగర్ చింత అయితే వహించారు. తేజస్విజ, శ్రీవాణి, రాజశేఖర్ వారు నటించారు. ఈ సినిమా నవంబర్ 19, 2021లో విడుదలైతే అయింది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి సూర్య తన జీవితంలో కథల చెంది ఆత్మహత్యతో ముగించాలని నిర్ణయించుకుంటాడు. అయితే చివరి నిమిషంలో తన చావుకు ఎవరు కారణం కాదని తన నంబర్‌కు మెసేజ్ పెడతారు. కానీ ఈ మెసేజ్ 2014 వెన్నెల అనే అమ్మాయికి చేరింది. దీంతో ఆశ్చర్యపోయిన సూర్య, వెన్నెల ఫోన్ మాట్లాడడం మొదలుపెడతారు. మరియు సమయం గడిచే కొద్దీ ఆమెతో ప్రేమలో పడతారు. ప్రపంచాలు మరియు సమయం మండలంలోని ఇద్దరు వ్యక్తులు కలుస్తారో లేదో అనేది మిగతా స్టోరీ. వచ్చేసి 'హనుమాన్'. ఈ మూవీకి డైరెక్టర్ అండ్ స్టోరీ రైటర్ వచ్చేసి ప్రశాంత్ వర్మ అయితే వహించారు. మరియు ప్రొడ్యూసర్ వచ్చేసి నిరంజన్ రెడ్డి అయితే వహించారు. ఈ సినిమా 2024లో సంక్రాంతి వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్‌గా అయితే నిలిచింది. ఏంటి అన్ని మూవీస్‌కి స్టోరీ చెప్పి, ఈ మూవీస్‌కి స్టోరీ చెప్పలేదనుకుంటున్నారా? మీకు తెలుసు అని చెప్పలేదు. స్టోరీ చెప్పాలో వద్దో అనేది కామెంట్‌లో అయితే తెలియజేయండి. అలాగే వీడియోను కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.